ఈవెన్ పాలమూరు రంగారెడ్డిలో కూడా కేసీఆర్ గారు ట్రయల్ రన్ చేసి ఒక పంపును నడిపించి ఫస్ట్ రిజర్వాయర్ అయినటువంటి నార్లాపూర్లో 2.5 టీఎంసీల నీటి నిల్వ చేసినాం మేము. ఎవాపరేషన్ లాసెస్ అవి పోను, సీపేజ్ ఎవాపరేషన్ లాసెస్ పోను, ఇప్పటికీ నికరంగా 2 టీఎంసీల నీళ్లు ఉన్నాయి నార్లాపూర్లో. ఆ 2 టీఎంసీలను పక్కనే ఉన్నటువంటి ఎల్లూరు రిజర్వాయర్లోకి, కేఎల్ఐ రిజర్వాయర్లోకి పంపు చేసుకొని దాని నుంచి ఆ 2 టీఎంసీల నీళ్లను ఆఖరి 2-3 తళ్ళకి ఇచ్చే అవకాశం ఉండే. అసలు మీకు ప్రాజెక్టుల కాడికి పోదాము, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి, ఏం చేస్తే ఈసారి పంటల్ని కాపాడవచ్చు, దీని మీద మీరు ఒక నాడు విజిట్ చేసినానండి. ఒక్క ప్రాజెక్టు కాడికైనా నీళ్ళ మంత్రి పోయించిందా? ఒక్క ప్రాజెక్టు కాడికైనా వ్యవసాయ మంత్రి పోయించిందా? సమీక్ష చేసిందా? అస్తమానం పోయిన ప్రభుత్వం మీద మాట్లాడమే తప్పిస్తే మీ చర్యలు ఎక్కడున్నాయి? ఈ పరిస్థితులలో కేసీఆర్ నిబద్ధతను, అది కూడా రైతుల గురించి, వ్యవసాయం గురించి తుమ్మల గారు ఇంకొకరు ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రశ్నించడం అనేటువంటిది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడితే, వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడితే ఇక అది చాలా విడ్డూరమైన విషయం. భాషకు అందని మాటలు అవి మనం మాట్లాడుకోలేం. పుణ్యాత్ములు మీ పుణ్యాన్నే కదా తెలంగాణ అంతా కూడా ఓ దుర్భిక్ష సీమ అయిపోయి, కరువు సీమ అయిపోయి, వలసల బాట బట్టి, వ్యవసాయం లేక ఎన్ని సామాజిక ఇతరత్ర ఉద్యమాలకు నిలవైపోయింది తెలంగాణ. ఎంత రక్తతర్పణం చేసింది తెలంగాణ, మర్చిపోయినా మీరంతా? నీళ్లు మారిచ్చి ప్రశాంతతను నెలకొల్పి, పచ్చదనాన్ని నెలకొల్పినటువంటిది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, కేసీఆర్ ప్రభుత్వం కాదా? వ్యవసాయం మొత్తాన్ని ఏదో కేసీఆర్ పాడలేపినట్లు వీళ్ళు మాట్లాడితే అది నవాల్ నాయుడు వాళ్ళ అర్థం కాదు. ఇంకా చేయవలసినవి ఉన్నాయని మేము మొదటి నుంచి చెప్తున్నాం. మాకు ఇప్పుడు అవకాశం రాలే, మూడోసారి మీకు వచ్చింది, మీరు చేయండి. కానీ గతం ఏం జరగనట్లు ఎందుకు మాట్లాడతారు? ఆత్మను చంపుకొని, ఆత్మద్రోహం ఎందుకు చేసుకొని మాట్లాడాలి? మీరు వెళ్ళినప్పుడు కానీ ఇవాళ ప్రపంచంలో కానీ రైతు బంధు లాంటి పథకం ఉందా అండి? రైతులకు నేరుగా ఇచ్చే లబ్ధి ఇచ్చేది రైతు బీమా ఏమన్నా ఉందా అండి ప్రపంచంలో? ఇవి 2 అత్యద్భుతమైనటువంటి మానవాళికి ఎంతో ఉపకరించేటువంటి గొప్ప కార్యక్రమాలు భూగోళంలో అని చెప్పి యుఎన్ఓ ప్రశంసించిన మాట వాస్తవం కాదా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యుఎన్ఓలో ఉండేటువంటిది భారతదేశంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా అత్యద్భుతమైనటువంటి మానవాళికి దోహదపడే పథకాలు 2 అని చెప్పి ప్రశంసించింది. నిజం కదా? మీరు ఇలా బాగలేదనేటువంటి మీ సర్టిఫికేటే గొప్పదైపోతుందా? రుణమాఫీని అమలు చేపియండి తుమ్మల గారు, సంతోషపడతాం. రేపు కళ్ళాల కాడ పోయి మీరు పక్కన నిలబడి 500 బోనస్ ఇప్పియండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోండి. మునుపటి వ్యవసాయ శాఖ మంత్రుల కంటే చాలా చాలా గొప్పడు తుమ్మల పేరు తెప్పించుకొని సంతోషపడతాం మేము. మీకంటే వయసులో చిన్నోళ్ళం, తప్పకుండా అభినందిస్తాం. ఆ పని చేసి రైతుల మన్నన పొందండి. కానీ కేసీఆర్ని తిట్టడం ద్వారా ప్రజలు హర్షిస్తారని అనుకోకండి దయచేసి. ఎందుకంటే మీకు తెలుసు, నేను గుర్తు చేస్తున్నా, గతంలో కూడా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధినేతల్ని ప్రసన్నం చేసుకోనికే, వాళ్ళ దృష్టిలో మంచి అనిపించుకోనికే ఆయన ఉద్యమం నడిచే రోజులలో కూడా కేసీఆర్ మీద ఇంతకంటే 100 రెట్లు దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సరే మాట్లాడినరు, మళ్ళీ కేసీఆర్ను కౌలించుకున్నారు, కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసినారు, మళ్ళీ ఇలా బాగలేదని బయటికి పోయినారు, బయటకు పోయి మళ్ళీ తిడుతున్నారు. ఇదంతా కథ చూస్తున్నాం. కానీ నేను గుర్తు చేసే అంశం ఏంటంటే, కొంచెం గుంజాయిషి పెట్టుకొని మాట్లాడాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ మాటలు మనకేమైనా వ్యతిరేకమవుతాయా అని తొందరపడి అన్ని మాట్లాడేసేయద్దు. ఆ విజ్ఞత ప్రదర్శించాలి. ఒంటికాల మీద లేసి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మళ్ళీ అవి మనకే తాకుతాయి. రేపు ఎంతమందిని చూడలే, ఇక రేపు కూడా తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది. ఎక్కువ రోజులు కాదు. అమావాస్య అయినా వెంటనే పౌర్ణమి కూడా వస్తుంది. ఎప్పటికీ అమావాస్య కాదు మాకు, ఎప్పటికీ మీకు పౌర్ణమి కాదు, గుర్తుపెట్టుకోండి.
రేపు మళ్ళా కాలం వచ్చినప్పుడు వాటన్నిటికీ జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కూడా అందరికీ ఎదురవుతాయి. ప్రకృతి వైపరీత్యం ఉంది, వానలు పడలేని సంగతి తెలియదా, దీని మీద రాజకీయం చేస్తారని ఆక్రోశం వెలువచ్చింది ఆయన. ఓకే, మరి ప్రకృతి వైపరీత్యం ఉండి మీ భావన ప్రకారంగా కరువు వస్తే ఉత్తర తెలంగాణలో కరువు లేదు. వాస్తవంగా మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఐఎండి వివరాల ప్రకారంగా, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఉత్తర తెలంగాణలో పోయినసారి సగటుకు మించిన వర్షపాతం ఉంది. రికార్డెడ్ అది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటే తీసి చూసుకోండి ఒకసారి. దక్షిణ తెలంగాణలో సగటుకు తక్కువ పడ్డ మాట వాస్తవం. ఇది మేము క్లియర్గా ఉన్నాం మొదటి నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీళ్లను సహేతుకంగా వాడమని సూచన చేసినాం. మీరు పెడ చెవిలో పెట్టింది, పట్టించుకోలే. మరి ఇదే ప్రకృతి వైపరీత్యం మూలంగానే అంతకుముందు ఏడాది 125 సంవత్సరాలలో రానంత ఉధృతి, వరద ఉధృతి గోదావరికి వచ్చి, ప్రాణహిత గోదావరి కలిపి అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ అది. అంత వచ్చిన కారణంగానే కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగితే మొత్తం భూమి బద్దలైపోయినట్లు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ ప్రకృతి విపత్తును మీరు దృష్టిలో పెట్టుకోరా? ఎంతసేపు కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్ళు ఎత్తిపోయకుండా ఉండి రైతులకు ఇక్కట్లు కలిగినా పర్లేదు అనేటువంటి ఒక యావనే తప్ప మేలు ఎట్లా చేద్దామనేటువంటి స్పృహ లేదు. ఇలా మీరు నది మేడాల నుంచి ఎత్తిపోసేటువంటి పని 3 నెలల కింద చేస్తే ఏమవుతుండే? ఇదే మంత్రి, ఇదే అధికారులు కదా అప్పుడు కూడా. ఈ సోగు ఎక్కడ పోయింది మరి? ఈ నిర్లక్ష్యానికి, బాధ్యత రహిత్యానికి మూలం ఎవరు చెల్లించాలి? రైతులు చెల్లించాలనా? మీ ముందు చూపు లేని విషయానికి. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, రైతాంగం కరువు అని విలవిలాడుతున్నా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే తప్ప కాలం తెచ్చిన కరువు కాదు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. విఘ్నత లోపించి, ముందు చూపు లోపించి, దుర్బుద్ధితో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో తీసుకున్న చర్యల మూలంగానే ఇవాళ రాష్ట్రంలో రైతాంగం విలవిలలాడుతున్నది. అందువల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పరిహారం ఇవ్వాలి. ఇచ్చేదాకా మేము రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు పాలన చేతగాక మంది మీద నిందలతో మీరు ఇలా కాలం గడుపుతున్నారు. అది ఎంతకాలం చేయలేరు, ఎల్లప్పటికీ చేయలేరు, శాశ్వతం కాదు. అది పరిష్కారం చూపాల్సి వస్తుంది ప్రజల సమస్యలకు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మాటలతో, రాజకీయ చేరికలతో, ఇతరతర సంచలనాలతో మీ దృష్టి మరల్చవచ్చేమో కానీ అంతిమంగా ప్రజల కోరిక నెరవేరేదాకా అయితే గూడు కట్టుకుంటున్నటువంటి అసహనానికి మీరు ఏం జవాబిస్తారు, ఏం మందిస్తారు? ఖచ్చితంగా చేయాల్సిందే కదా. కాబట్టి 50-60 ఏళ్ల కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువుకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలన సాగింది. వాళ్ళ పరిపాలన ఉన్నంత కాలం తెలంగాణ ప్రాంతానికి. అందువల్ల తెలంగాణ తెచ్చుకున్నదే కరువును పారద్రోల